హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అయితే మన కాకినాడ దగ్గరలో ఉన్న మూరమల్ల వీరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మనం ప్రజెంట్ చూస్తున్నది అయితే యానాం బ్రిడ్జ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ అయితే, దాదాపుగా 4 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. యానాం దాటగానే మనకైతే మూరమల్ల వీరేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక ఈ మూరమల్ల దేవస్థానంలో అయితే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అయితే కొలువుదీరైతే ఉంటారు ఫ్రెండ్స్. ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే మనం ముందుగా కాకినాడ కానీ అమలాపురం కానీ చేరుకోవాల్సి అయితే ఉంటుంది. కాకినాడ నుంచి 45 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 25 కిలోమీటర్లు, యానాం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే కాకినాడ బస్టాండ్ నుంచి అయితే అమలాపురం బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే అమలాపురం వైపు నుంచి వచ్చే వాళ్ళు అయితే కాకినాడ బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కాకినాడకి అమలాపురంకి మధ్యలో అయితే ఈ మూరమల్ల అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో అయితే ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే నేనైతే కాకినాడ నుంచి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ ఎలా చేరుకున్నాను, అలాగే కాకినాడలో ఏమేమి చేశారనేది పార్ట్ 1 పార్ట్ 2 అయితే మన కాకినాడ సిరీస్లో అయితే ఉన్నాయి. ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి, తప్పకుండా బాగుంటాయి, చాలా నచ్చుతాయి మీకైతే. ఇక కాకినాడ నుంచి మూరమల్ల దేవస్థానానికి చేరుకోవడానికి బస్ టికెట్ ప్రైస్ అయితే 55 రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, పర్ పర్సన్ అయితే. ఇక ఈ జర్నీ అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. రోడ్ పైన ఇలా ట్రావెల్ చేస్తుంటే చుట్టుపక్కల అన్ని కొబ్బరి చెట్లు, ఎటు చూసిన నీళ్ళు, వాతావరణం చల్లగా చాలా హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఈ జర్నీలో అయితే. ఇక ఇప్పటి వరకు ఈ దేవస్థానానికి ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ దేవస్థానం యొక్క పూర్తి చరిత్ర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మనమైతే మూరమల్ల అయితే చేరుకున్నాం. బస్సు అయితే మనకైతే మెయిన్ రోడ్ మీద ఆపేస్తుంది. మెయిన్ రోడ్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. షేర్ ఆటో వాళ్ళు అయితే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కాకపోతే మేమైతే 1 కిలోమీటర్ కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. ఇక ఈ దేవస్థాన చరిత్ర విషయానికి వస్తే అయితే ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకొని ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తే మాత్రం తప్పకుండా వారికైతే పెళ్ళి అయితే అవుతుంది. సంవత్సరం లోపు అయితే వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంపల్సరీగా ఇక్కడ కళ్యాణం అయితే చేయించాలి. మీకైతే పెళ్లి సమస్య ఉంటే మాత్రం ఇక్కడైతే కంపల్సరీగా ఒకసారి అయితే కళ్యాణం అయితే చేయించండి ఫ్రెండ్స్. ఇక ఈ దేవస్థానాన్ని దర్శించడానికి భక్తులు అయితే ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి అయితే ఈ దేవస్థానానికి అయితే చేరుకుంటారు. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవికి జరిగిన అవమానం వల్ల అయితే ఈ దేవస్థానం అయితే పుట్టింది. ఒకానొకప్పుడు ద్రాక్షారామం దేవస్థానంలో అయితే దక్షయజ్ఞం జరిపిస్తుండగా అయితే సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల అయితే అవమానం జరిగి అయితే సతీదేవి అయితే అక్కడే జరుగుతున్న హోమాగ్నిలో అయితే దూకేస్తుంది. అది తెలుసుకున్న శివుడు అయితే తన జటాజుటం నుండి ఓ జటను తీసి అయితే భూమికేసి కొట్టి వీరభద్రుడిని అయితే సృష్టిస్తాడు. ఇక వీరభద్రుడైతే మొత్తం హోమాన్ని అయితే ధ్వంసం చేసి దక్ష ప్రజాపతికి అయితే తను చేసిన తప్పునైతే తెలియజేస్తాడు. ఇక అలా దక్ష ప్రజాపతి చేసిన తప్పునైతే తెలుసుకొని పరమేశ్వరుని అయితే క్షమించమని కోరగా పరమేశ్వరుడు అయితే క్షమించి ఆ యజ్ఞాన్ని అయితే పూర్తి చేయిస్తాడు. ఇక పరమేశ్వరుని ఉగ్రస్వరూపంగా వచ్చిన వీరభద్ర స్వామి అయితే అప్పటికి కోపం అయితే శాంతించకపోయేసరికి దేవతలందరూ అయితే అమ్మవారిని అయితే వేడుకుంటారు. ఇక అలా దేవతలందరూ వేడుకునేసరికి అయితే పార్వతీదేవి అయితే తన భద్రకాళి స్వరూపాన్ని అయితే వీరభద్రుని దగ్గరికి అయితే పంపిస్తుంది. ఇక అలా వచ్చిన భద్రకాళి స్వరూపం కూడా ఆ వీరభద్రుని అయితే శాంతింపజేయలేకపోయింది. అప్పుడు భద్రకాళి దేవి అయితే అక్కడే ఉన్న గోదావరిలో స్నానమాడి కన్నెపిల్లలాగా అయితే బయటికి వచ్చింది. అప్పుడు వీరభద్రుడి మనసు అయితే శాంతించి స్వామి అయితే ఆవిడను పెళ్లి చేసుకోమని అడిగిండు. ఇక అప్పుడు ఆ భద్రకాళి దేవి అయితే వీరభద్ర స్వామిని అయితే పెళ్లి చేసుకోవడానికి అయితే ఒప్పుకుంది.
అప్పుడు అక్కడే ఉన్న మునిమండలి ఇప్పుడు మూరమల్ల అనే పిలువబడే గ్రామంలో అయితే మహర్షులు అయితే ఆ దేవతలిద్దరికీ ఒకే పీఠంపై అయితే కళ్యాణం అయితే చేయించారు. ఇక అప్పటి నుండి అక్కడే వారు ఒకే పీఠంపై అయితే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా అయితే కొలువుదీరారు. అప్పటి నుండి స్వామివారికి శాంతికి కారణమైన కళ్యాణం అయితే అక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇక మనమైతే ఇప్పుడైతే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. అక్కడ శివపార్వతులను అయితే ఎంతో అందంగా అయితే తీర్చిదిద్దారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది అయితే మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఈ గోపురంకి రైట్ సైడ్లో అయితే మనకైతే కళ్యాణం చేయించడానికి అయితే టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక మనం చేయించే ఒక్కో పూజకైతే ఒక్కో టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. అదైతే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి అయితే వీడియో అయితే పాజ్ చేసుకుని అయితే మీరైతే టికెట్ ప్రైస్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి అయితే. ఇక పదండి దేవస్థానం లోపలికి వెళ్ళి అయితే దర్శించుకుందాం. అలా మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకైతే ఎంతో ఎత్తైన ధ్వజస్తంభం అయితే దర్శనం ఇస్తుంది. ఇక నేను వచ్చిన టైంకి అయితే మధ్యాహ్నం అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. వాళ్ళైతే ఈవినింగ్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి నేనైతే కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాను. ఇక ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడైతే డైలీ అయితే స్వామివారికి అమ్మవారికి అయితే కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక ఈ కళ్యాణంలో పాల్గొనడానికి అయితే డైలీ అయితే 27 టికెట్లు అయితే మంజూరు చేస్తారు. ఒక్కో టికెట్ ప్రైస్ అయితే 1000 రూపాయలుగా అయితే ఉంటుంది. ఈ టికెట్స్ని అయితే మనం ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్లో 2 విధాలుగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం గూగుల్లోకి వెళ్ళి శ్రీ మూరమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానం అని అయితే టైప్ చేయండి. అక్కడ మీకైతే ఓ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే మీరైతే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే అక్కడే పక్కనే దేవస్థానం యొక్క మొబైల్ నెంబర్స్ కూడా డిస్ప్లే అయి ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు టికెట్స్ అయితే. ఇక ఈ దేవస్థానం అయితే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ దేవస్థానం పైన విగ్రహాలను కూడా ఎంతో అందంగా అయితే తీర్చిదిద్దారు. ఇక్కడైతే విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే ఇప్పుడు మేమైతే దర్శించుకున్నాం. ఇక వెనక వైపు వస్తే అయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇక ఈ క్షేత్రపాలకులు అయిన నరసింహస్వామి టెంపుల్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది. ఇలా లోపలికి అయితే మనకైతే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక గోపురం పైన అయితే అమ్మవారు అలాగే ఇంకా పైన అయితే నరసింహస్వామి విగ్రహాలు అయితే ఎంతో అందంగా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు. చూస్తుంటే అయితే చాలా అద్భుతంగా అనిపించాయి విగ్రహాలు అయితే. ఇక పదండి మీకైతే ఒకసారి అయితే దేవస్థానం మొత్తం అయితే తిరిగి అయితే చూపిస్తాను.
ఇక ఈరోజు వీడియోకి అయితే వచ్చి ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు చూసారంటే మీకు ఎంతవరకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మూరమల్ల బస్ స్టాప్ దగ్గర అయితే అమ్మవారి దేవస్థానం ఉంది. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి విగ్రహం అయితే ఎంతో అద్భుతంగా ఎంతో ఎత్తుగా అయితే ఉంటుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా ఒకసారి అయితే అమ్మవారిని అయితే దర్శించుకొని రండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.